హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయనగరం వంటకాలు. మనం రెగ్యులర్గా టమాటా చట్నీని అన్నం, ఇడ్లీ, దోశల్లోకి వేసుకొని తింటూ ఉంటాము. మరి చపాతీల్లో కూడా టమాటా చట్నీ మిస్ అవుతున్నాం కదా. అందుకే మీ ముందుకి చపాతీ పరోటాల్లోకి మాత్రమే చేసుకునే టమాటా చట్నీతో వచ్చేసాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలు 8 నుంచి 9, అలాగే 5 నుంచి 6 బాగా పండిన టమాటాలు తీసుకొని వాటిని సగం సగం కట్ చేసి, అంటే చెక్కలుగా కట్ చేసుకొని పైన చూపించిన విధంగా ప్యాన్ అంతా సర్దుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పైన చూపించిన విధంగా టమాటాల పైన ఉన్న తొక్కలన్నిటిని నెమ్మదిగా తొలగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గరిటె సహాయంతో మెత్తగా మెదుపుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1, అలాగే కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. 4 నుంచి 5, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని అవసరమైతే మీ రుచికి తగిన విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపుని 1 నిమిషం పాటు వేయించుకొని మనం ముందుగా బౌల్లో తీసుకున్న పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ చట్నీ చూస్తుంటే నోరూరిపోతుంది. కొంచెం పులుపు కోసం ఫైనల్గా 1 నిమ్మకాయ చెక్కని తీసుకొని బాగా పిండుకొని కలుపుకుంటే చాలు. మన చపాతీలోకి చట్నీ అయిపోతుంది. అంతేనండి, ఇలా నిమ్మకాయ వేసుకున్న ఈ పచ్చడిని బాగా కలుపుకొని చపాతీలోకి తింటే టేస్ట్ అదిరిపోతుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.